హాయ్ వ్యూవర్స్, ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంటకు స్వాగతం. ఇప్పుడు మనం పసుపు కుంకుమ షూటింగ్కి వెళ్తున్నాం. మరి అక్కడ ఏ తారతో ఈరోజు కలిసి మనం వంటలు చేసుకుందామో చూద్దామా? మరి వెళ్దాం. ఓకేనండి, మరి మనం షూటింగ్లోకి వచ్చాం. చూసారు కదా, ఎంతో బిజీగా ఉన్నారు. మరి పక్కన ఏ తారు ఉంటారో ఇంకా తెలియలేదు, ఎందుకంటే అది నాకు కూడా తెలియదు. మరి అది సర్ప్రైజ్గానే మనం తీసుకుందాం, సస్పెన్స్గానే తీసుకుందాం. మరి ముందుగా మనం వంటలోకి వస్తే వాళ్ళు వచ్చే లోపు ఏంటంటే మనం మినిమం ఒక వంటైనా రెడీ అయిపోయింది అనుకోండి, వాళ్ళు వచ్చి టేస్ట్ చేస్తారు. లేదంటే మధ్యలో వచ్చారనుకోండి, ఇంక టెన్షనే లేదు. మరి ముందుగా ఈరోజు స్పెషల్ ఏంటంటే అజ్వైన్ మేతి పూరి. మరి ఇప్పటి వరకు మనం చాలా రకాల పూరీలు చూసుంటాం, కానీ ఏంటంటే ఈ ఐటెం ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా డిఫరెంట్. మరి ఈ అజ్వైన్ మేతి పూరికి కావాల్సిన పదార్థాలని చూద్దాం. వాము, గోధుమ పిండి, బొంబాయి రవ్వ, మెంతికూర, ఉప్పు, నూనె. మరి అజ్వైన్ మేతి పూరి చూడడానికి చాలా లాంగ్, అంటే పెద్ద పేరు కనిపిస్తుంది కదా, కానీ చాలా సింపుల్ ఐటెం ఇది. అజ్వైన్ అంటే మనకి ఇంట్లో వాము, మన ఇంట్లో దొరుకుతుంది కదా వాము, ఆ వాముని అజ్వైన్ అంటారు. ఈ వాము ఏంటంటే మనకి ఈ కాలంలో, ఈ వర్షాకాలంలో అజ్వైన్ వల్ల మనకి చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. అవి ఏంటంటే పిల్లలు ఈ ఈగలు, దోమలు ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి ఈ టైంలోనే మనకి ఉత్పత్తి అవుతాయి అనమాట. ఆ టైంలో ఏంటంటే ఫుడ్ మీద వాటి మీద వాడినప్పుడు వాళ్ళకి స్టమక్ పెయిన్లు కానీ, లేదంటే ఫుడ్ పాయిజన్ కానీ ఇలాంటివి అయినప్పుడు మనకి ఈ వామ్ ఎంతో మనకి ఉపయోగపడుతుంది. కొంచెం వాము, రోజుకి ఒక హాఫ్ స్పూన్ వామ్ తీసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా, స్టమక్ పెయిన్స్ కానీ, మెయిన్ ఏంటంటే స్టమక్కి సంబంధించిన ఏ ప్రాబ్లం కూడా మనకి రాదు. తర్వాత మేతి అంటే మనకి మెంతికూర. ఈ మెంతికూర మనకి ఈ కాలంలో, ఈ సీజన్లో మనకి చాలా అవైలబిలిటీ ఉంటుంది. మనకి ఏ మార్కెట్కి వెళ్ళినా సరే మనకి ఈ మెంతికూర దొరుకుతుంది. మరి అజ్వైన్ తర్వాత మెంతికూర చూస్తేనే మనకి నోరూరుతుంది కదా. మరి ఈ ఐటెం కూడా మనకి చాలా బాగుంటుంది. మరి ముందుగా మనం బౌల్ తీసుకొని ఏదైతే ఆటా ఉందో ఈ ఆటాని మనం కలుపుకుందాం. బొంబాయి రవ్వ కూడా మనం వేసుకున్నాం, మెంతికూర వేసుకున్నాం, తర్వాత కొంచెం సాల్ట్, తర్వాత అజ్వైన్ వేయాలండి, కానీ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ మనకి చేదు వచ్చేస్తుంది. కాబట్టి దీనికి మనం ఎంతైతే మనం పిండి తీసుకున్నామో దానికి తగ్గ క్వాంటిటీలో మనం ఈ అజ్వైన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఒక 2 స్పూన్స్, తర్వాత ఈ పిండికి తగ్గట్టుగా వాటర్ వేసి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునే ముందు మనం ఏంటంటే ఇక్కడ కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు మరి ఈ కడాయిలో మనం ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడేంత వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంట్లో మీ అందరికి తెలిసిందే, పూరి పిండి కానీ, చపాతీ పిండి కానీ ఏ విధంగా కలుపుకుంటారో సేమ్ అదే విధంగా ఈ పిండిని కూడా కలుపుకుందాం. ఆయిల్ దీంట్లో నేను వేసాను. ఆయిల్ ఎందుకు వేసానంటే పూరి కానీ, చపాతీ కానీ మనం ఇంట్లో చేసుకునేటప్పుడు అవి హార్డ్గా తయారవుతాయి అన్నమాట. కానీ ఇప్పుడు ఈ పిండి ఈ విధంగా ఆయిల్ వేసుకుని మనం కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే హార్డ్ కాదు, సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు దీంట్లో నేను వాటర్ వేసాను కదా, వాటర్ ప్లేస్లో మిల్క్ వేసుకున్నా మనకు బాగానే ఉంటుంది, ఇంకా సాఫ్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా మనం సాఫ్ట్గా చేసుకుందాం. తర్వాత విధంగా ముందుగానే మనం ఈ విధంగా రోల్ చేసి పెట్టుకుంటే పూరీలు చేసినప్పుడు సింపుల్ అయిపోతుంది. ఇంకోటి, దీంట్లో మనం వాము తర్వాత మెంతికూర వేసాం కాబట్టి పూరీలు చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాలి. ఎందుకంటే మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఎయిర్, ఈ ఎయిర్ వల్ల ఏంటంటే మళ్ళీ విడిపోయే ఛాన్సెస్ ఉంటుంది పూరి. ఇప్పుడు వీటిని రౌండ్గా పూరీలు చేసుకుందాం. కొంతమంది ఇంట్లో పూరీలు చేసుకున్నప్పుడు అవి గట్టిగా, అంటే సాగుతుంటాయి. అది ఎందుకంటే మనకి ఆయిల్ టెంపరేచర్ ప్రాపర్గా ఉన్నప్పుడు మనం ఈ పూరీలు వేసామంటే అవి మనకి సాఫ్ట్గా ఉంటాయి. 1 అవర్ 2 అవర్ వరకు సాఫ్ట్గా ఉంటాయి. ఆ పూరీలు సరైన టెంపరేచర్లో ఆయిల్ లేనప్పుడు మనం వేస్తే ఆ పూరీలు ఏంటంటే మనకి హార్డ్ అయిపోతాయి. ఈ విధంగా మనం మీడియం సైజులో పూరీలు చేసుకుందాం. ఇంకోటి ఏంటంటే దీంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ చెప్పాలనుకుంటే మెంతికూర, దీంట్లో మనకి ఈ విటమిన్ ఉంటుంది, అది ఐస్కి మంచి చేస్తుంది, అందరికి తెలిసిందే. అలాగే ఆటా మీరు దీంట్లో ఏంటంటే ఆటాలో మనకి 0% ఫ్యాట్ ఉంటుంది. అంతేకాకుండా మనకి ఆటాలో ఫైబర్ ఉంటుంది. ఫైబర్ తీసుకోవడం వల్ల మనకి చర్మంలో ముడతలు అవి రాకుండా ఉంటాయి. కాబట్టి చాలామందికి డౌట్ వస్తుంటుంది, నా ఫేస్ మీద ముడతలు వస్తున్నాయని చెప్పి. అలాంటి వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఫైబర్ కంటెంట్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటే ముడతలు రాకుండా ఉంటాయి. బట్ అలాగని చెప్పి ఓల్డ్ అయిపోతే మరి ఏం చేయలేము. మనం ముసలి వాళ్ళకైతే కంపల్సరీ రావాలి, ఏం తీసుకున్నా వచ్చేస్తుంది.
మరి మనకి ఫార్చ్యూన్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ వేడి అయిపోయింది. దాన్ని ఇప్పుడు దీంట్లో మనం పూరీలు వేసి ఫ్రై చేసుకుందాం. మరి మనకైతే ఈ వంట అయిపోతుంది. మరి ఏ ఆర్టిస్ట్ వస్తారో చూడాలి. మరి మనకి పూరీ కూడా ఫ్రై అయిపోయింది. చాలామంది పూరీలు ఫ్రై చేసినప్పుడు ఇవ్వండి ఈ విధంగా పొంగవు. ఈ విధంగా ఎప్పుడైతే పొంగుతుందో పూరి అప్పుడు అది ప్రాపర్ పూరి అనమాట. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు ఈ పూరి. ఇవ్వండి ఆయిల్ కూడా ఏం లేదు కదా. తర్వాత మనం ఈ పూరి కూడా వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేడవ్వాలి. వేడైన వెంకట్, హాయ్ హలీ, ఎలా ఉన్నారు? గుడ్. ఏం చేస్తున్నారు ఇవాళ? అజ్వైన్ మేతి పూరి. తర్వాత దీని కాంబినేషన్ ఇంకొక ఐటెం ఉంది. ఐ థింక్ ఇది ఈరోజు నేను చేసిన 2 ఐటమ్స్ కూడా మీకు లంచ్ అయిపోవచ్చు. ఉప్పుని. సో మనకి ఆయిల్ కూడా వేడైంది కదా. మీరు ఎప్పుడైనా ఇంట్లో వంట చేశారా? అవును, చేశాను. ఎప్పుడు ఏ ఐటెం చేశారు? బేసిక్లీ ఆమ్లెట్. బేసిక్ ఆమ్లెట్. అంటే ఎల్కేజీ ఆమ్లెట్ అనమాట. ఎందుకంటే పిహెచ్డి ఆమ్లెట్ ఉంటుంది, ఎల్కేజీ ఆమ్లెట్ ఉంటుంది. ట్రై చేశాను. ఓకే. కొన్నిసార్లు ఆమ్లెట్ బేక్ చేయని కూడా ట్రై చేశాను. తర్వాత ఇంకే ఐటమ్స్ మీకు చేయడం వస్తుంది? చాలా ఐటమ్ ట్రై చేశాను, బట్ ఏది రాలేదు. చికెన్ ఐటమ్, బిర్యానీ అన్నీ ట్రై చేశాను, కానీ ఫ్రెండ్స్ తినలేకపోయారు. సో అంత మంచిగా చేశారండి మన అలీ గారు. అందుకే వాళ్ళ ఫ్రెండ్స్ తినలేకపోయారంట. సరే, నో ప్రాబ్లం, నేను ఉన్నాను కదా నేర్పించడానికి. గుడ్. తర్వాత మనకి పూరి కూడా రెడీ అయిపోయింది. అరోమాస్ తెలుస్తుంది కదా మీకు, స్మెల్. మేతి అరోమా. గుడ్. మేతి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత ఇంకా చెప్పండి, మీరు రీసెంట్గా ఎంటర్ అయ్యారు పసుపు కుంకుమలోకి. రీసెంట్లీ ఎంటర్ అయ్యాను. మరి ఎలా అనిపిస్తుంది? ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇప్పుడు నేను కూడా రీసెంట్గా చూశాను, చాలా బాగుంది. నాకు ఎక్స్ట్రాడినరీ, చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు మీరు. థ్యాంక్స్ అలాట్. మరి ఇది కాకుండా మీ డ్రీమ్ రోల్ ఏంటి? నా డ్రీమ్ రోల్ అంటే ఒక లవ్ స్టోరీ సినిమాలో ఒక లవ్ బాయ్ రోల్. ఓకే, అంటే లైక్ ఉదయ్ కిరణ్లా. ఎందుకంటే మంచి పిక్చర్స్ ఉన్నాయి కదా, లవ్ స్టోరీస్, రొమాంటిక్ లవ్ స్టోరీ, a little wild romantic love stories. ఓకే, దెన్ ఫ్యూచర్లో మన జీ తెలుగు ఫార్చ్యూన్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట ప్రేక్షకుల ఆశీర్వాదం మీకు దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడికైనా మనం వెళ్తాం. సో మరి మీరు అందరూ ఆశీర్వదించండి మన అలీ గారికి. మరి అజ్వైన్ మేతి పూరి రెడీ అయిపోయింది కదా, మన వ్యూవర్స్కి ఒకసారి చెప్దాం. అంటే ఫ్లేవర్ బాగుంది కదా, అరోమా చాలా బాగుంది. టెంప్టింగ్ ఉంది. ఓకే, ఎలా చేశారు మీరు? ఇది ఏముంది, నార్మల్ పూరి అయితే మనం ఏ విధంగా చేసుకుంటామో దాంట్లో అజ్వైన్, అలాగే కొంచెం మెంతి కూర, మేతి ఏది ఉంటుందో అది ఫైన్ చాప్ చేసి, బట్ మిక్సింగ్ స్టైల్, దీని ప్రొసీజర్ స్టైల్ మనం డిఫరెంట్గా చేసాం. ఆ రెండు డిఫరెంట్గా ఉంటే ఆటోమేటిక్గా మనకి ఆ పూరి ఈ టైప్లో పూరి మనకి వస్తుంది. వచ్చింది కదా. ఎస్. సో చూశారు కదండి అజ్వైని మేతి పూరి ఎలా తయారు చేయాలో. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. అజ్వైన్ మేతి పూరికి కావాల్సిన పదార్థాలు: వాము, గోధుమ పిండి, బొంబాయి రవ్వ, మెంతి కూర, ఉప్పు, నూనె. అజ్వైన్ మేతి పూరి తయారు చేసే విధానం: ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, బొంబాయి రవ్వ, మెంతి కూర, ఉప్పు, వాము, ఆయిల్, కొన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న ముద్దను కొంచెం చేతిలోకి తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకున్న తర్వాత పూరీల పీటపై పూరీలుగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ముందుగా చేసుకున్న పూరీలను వేడైన ఆయిల్లో వేసి వేయించాలి. వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, అజ్వైన్ మేతి పూరి రెడీ. మరి ఎలా తయారు చేయాలో చెప్పేసాం. మరి ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. ఫస్ట్ మీ గురించి చేశాను కాబట్టి మీరు టేస్ట్ చేయండి. చాలా బాగుంది, అమేజింగ్. పూరి తినడానికి సబ్జీ ఏం అవసరం కూడా లేదు, ఇలాగే తినొచ్చు, డైరెక్ట్ తినొచ్చు. కానీ దీని కాంబినేషన్ కూడా మళ్ళీ సెకండ్ ఐటమ్ మనం తయారు చేసుకుంటాం ఇప్పుడు. మరి అలీ గారు చెప్పారు కదా బాగుందని చెప్పి, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మరి సెకండ్ ఐటమ్ బొంబాయి ఆలూ చట్నీ. బొంబాయి ఆలూ చట్నీ మనం రెగ్యులర్గా మీ అందరూ తెలిసిందే బొంబాయి చట్నీ, కానీ బొంబాయి ఆలూ చట్నీ మనకి స్పెషల్. మరి బొంబాయి ఆలూ చట్నీకి కావాల్సిన పదార్థాలని చూద్దాం. నానబెట్టిన బఠానీల పేస్టు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, శనగపిండి, జీరా పౌడర్, పసుపు, ఉప్పు, కారం, నూనె, బంగాళదుంప ముక్కలు. మరి 2 మినిట్స్ మనం మాట్లాడుకుందాం. మరి చెప్పండి అలీ గారు, ఈ ప్రొఫెషన్కి మీరు ఎలా వచ్చారు, అంటే ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు? ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ అయింది. ఫస్ట్ చాలా లావు ఉండే. I had to almost reduce 12 to 14 kgs.
టు కమ్ ఇన్ దిస్ ఫీల్డ్. ఎప్పుడు నాకు చాలా ఇష్టం అనమాట. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ ఇన్ దిస్ ఫీల్డ్. దెన్ స్లోలీ ఐ స్టార్టెడ్ మోడలింగ్ చేశాను. ఒక రోజు నాకు ఒక సినిమా ఆఫర్ వచ్చింది, ఒక హిందీ సినిమా చేశాను. హిందీ సినిమా తర్వాత దెన్ దిస్ థింగ్ స్టార్టెడ్, మై లైఫ్ స్టార్టెడ్ ఇన్ దిస్ ఫీల్డ్. అంటే వన్స్ మీరు సినిమా అవకాశం వచ్చిన తర్వాత మీది యాక్చువల్గా బేసిక్ అక్కడ నుంచి మీ కెరీర్ ప్రొఫెషనల్గా స్టార్ట్ అయింది. అక్కడ నుంచి నా కెరియర్ ప్రొఫెషనల్గా స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు ఎన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు మీరు? లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ మన శేఖర్ కమ్ల గారి సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. వయా పాపికొండలు సినిమాలో ఒక లీడ్ రోల్గా చేస్తున్నాను. ఇట్ వాస్ ఆల్మోస్ట్ గోయింగ్ టు రిలీజ్. మళ్ళీ ప్రాసెస్ కీప్స్ గోయింగ్ ఆన్, స్టిల్ వెయిటింగ్. ఓకే, ఈ బొంబాయి ఆలూ చట్నీకి ఏంటంటే దీంట్లో స్పెషల్ బేసిన్తో మనకి బొంబాయి చట్నీ చేస్తారు. కానీ దీంట్లో ఏంటంటే మనం వైట్ పీస్, అదే మనకి వైట్ బటానీ ఉంటుంది కదా, వైట్ బటాన్ని బాయిల్ చేసి రఫ్గా మనం పేస్ట్ చేసుకోవాలి. అంతేకాకుండా ఆలూ కూడా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. బట్ ఇది మనకి ప్రొసీజర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, మీరు తప్పనిసరిగా చూడాలి. మరి స్టవ్ ఆన్ చేసుకుందాం. రియల్ ఫీల్డ్ కాకుండా రియల్ ఫీల్డ్లో మీరు ఏం చేస్తారు? బేసిక్లీ ఐఎమ్ హోటల్ బిజినెస్ గై. మా హోటల్ బిజినెస్ ఉంది. ఓకే, ఐ గాట్ హోటల్ ఇన్ మారట్పల్లిలో ఒక హోటల్ ఉంది. ఫార్చ్యూన్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట కొన్ని రెసిపీస్ అయితే ఏవైతే పరిచయం చేస్తున్నాయో ఆ న్యూ రెసిపీస్, స్పెషల్ రెసిపీస్ మీరు ఈ హోటల్లో పరిచయం చేయండి. ఆటోమేటిక్గా మీ హోటల్ గ్రోత్ ఉంటుంది. తర్వాత మనకి కడాయి వేడైంది కదా, దీంట్లో మనం ముందుగా ఫార్చ్యూన్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుందాం. తర్వాత దీంట్లో మనం జీలకర్ర. మరి 13-14 kgs తగ్గానని చెప్పారు కదా, మరి ఎలా తగ్గారు మీరు? అంటే ఏ డైట్ మీరు ఫాలోఅప్ చేశారు? నాన్ ఆయిలీ ఫుడ్. ఓకే, ఆల్మోస్ట్ ఒక 8 months to 1 year రైస్ మానేశాను. నేను ఆల్మోస్ట్ 8 monthsలో 14 to 15 kgs తగ్గాను. 8 monthsలో. తర్వాత మనకి గ్రీన్ చిల్లీ కూడా ఫ్రై అయింది. ఇప్పుడు మనం దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమాటో ముక్కలు, ఇది మనకి బ్రౌన్ కలర్ రావాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకుందాం. మరి పసుపు కుంకుమ షూటింగ్ ఎలా ఉంది? అంటే మిగతా మన ఆర్టిస్టులు వీళ్ళందరూ మీకు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? చాలా బాగానే నడుస్తుంది. యూనిట్ వాళ్ళు చాలా మంచిగా ఉన్నారు, చాలా కోఆపరేటివ్గా, చాలా ఫ్రెండ్లీగా. ఎవ్రీబడి వెరీ గుడ్. ఇది ఒక సెకండ్ హోమ్ లాగా అయిపోయింది. పొద్దుగాల 7:30 నుంచి సాయంత్రం ఒక 7-8 వరకు ఇక్కడే ఉన్నాం. అంటే మనం ఇంట్లో ఉండదానికంటే ఎక్కువ ఇక్కడే స్పెండ్ చేస్తాం. కొత్త ఫ్రెండ్స్ దొరికారు. మరి నేను ఇప్పుడు ఇంకో కొత్త ఫ్రెండ్ దొరికారు. ఫ్రెండ్స్. ఓకే, దెన్ మనకి ఇది కూడా బ్రౌన్ కలర్ వచ్చింది. ఇంకొంచెం మనకి ప్రొసీజర్ ఉంది కాబట్టి మనం మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా మనం వేసేద్దాం. దీంట్లో చిన్న చిన్న కట్ చేసుకున్న ఆలు, తర్వాత బఠానీల్ని బాయిల్ చేసుకున్నాం, ఫస్ట్ ఉడకబెట్టుకున్నాం. ఓకే, తర్వాత ఈ విధంగా మనం రఫ్గా పేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు వీటిని కూడా మనం దీంట్లో వేసుకుందాం. ఇంకొక 3 minutesలో మనకి ఏంటంటే ఇది తయారవుతుంది. ఇది టోటల్ డిష్ తయారడానికి ఎన్ని మినిట్స్ పడుతుంది? ఇది నియర్ 8 to 10 minutes టైం పడుతుంది అనమాట. చాలా ఈజీ అండ్ క్విక్ అనమాట. ఈజీ. అది మనకి ఆలు ఫ్రై, మనకి బాయిల్ కానీ ఫ్రై కానీ చేసుకుంటే 5 minutesలో అయిపోతుంది. ఆలు ఇది మన రా ఆలు వేసాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. దాని దీంట్లో ఇప్పుడు మనం కొంచెం సాల్ట్, తర్వాత పసుపు, కారం. ఐ థింక్ మీరు స్పైసీ తక్కువ తింటారు కదా? మా ఇంట్లో స్పైసీ తక్కువ తింటారు కానీ నేను ఎక్కువ తింటారు. ఎందుకంటే మీరు చూడడానికి లవర్ బాయ్లో ఉన్నారు కాబట్టి చూస్తుంటే ఎక్కువ కారం, అంటే ఎవరైతే రఫ్గా కనిపిస్తారో వాళ్ళు కారం ఎక్కువ తింటారు. మీరు రఫ్గా కనిపించలేదు, స్మార్ట్గా కనిపిస్తున్నారు కాబట్టి కారం తక్కువ తింటారని అనుకుంటున్నాను. సో తక్కువ వేసాను దీంట్లో నేను. మా ఇంట్లో చాలా గొడవ జరుగుతుంది కారం గురించి. వాళ్ళు తక్కువ వేస్తారు, నాకు ఎక్కువ కావాలి కారం. దీంట్లో మనం వాటర్ 1-1.5 cup. మరి అలీ గారు, నాకు ఒక చిన్న డౌట్ ఉందండి. నేనంటే ఈ షోస్ ఇస్తుంటాను, అది చాలామంది చూస్తుంటారు, చాలామంది చూడరు, అది డిఫరెంట్ ఇష్యూ. బట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ సినిమాలు చేశారు, ప్రజెంట్ సీరియల్ చేస్తున్నారు. సినిమాలకి సీరియల్కి మధ్య తేడా ఏంటి, అదే డిఫరెన్స్ ఏంటి? సినిమాకి సీరియల్కి ఐ డోంట్ థింక్ ఎక్కువ తేడా ఉంది. తేడా లేదు. ఐ ఫీల్ ఇట్ ఇస్ సేమ్ ప్రొఫెషన్. యూ హ్యావ్ టు యాక్ట్ దేర్, యూ హ్యావ్ టు యాక్ట్ హియర్. టైం డ్యూరేషన్ ఉంటుంది, అది జనాలు ఒకసారి చూస్తారు. ఇది ఏమో డైలీ వస్తుంది సీరియల్ టీవీలో, జనాలు కొంచెం దగ్గరగా ఉంటుంది. అది కూడా ఏంటంటే సీరియల్ మన ఇంట్లోనే వస్తుంది, మన ఇంట్లో థియేటర్కి వెళ్ళిన వస్తుంది. వస్తుంది. సో మరి ఇవ్వండి, మనకి ఇది ఆల్మోస్ట్ అయిపోయింది.
ఇప్పుడు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ సినిమాకి స్క్రీన్ ప్లే అదే సీరియల్కి కానీ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో ఇప్పుడు నేను వేసే ఇంగ్రీడియంట్ ఆ పొజిషన్ అనమాట. వెరీ ఇంపార్టెంట్ ఇది. అదేంటంటే శనగపిండి, బేసన్. ఇది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా ఈ బొంబాయి చట్నీకి. మనం కొంచెం దీంట్లో వేసుకున్న తర్వాత వాటర్లో మిక్స్ చేసి, ఇది దీనిలో డైరెక్ట్గా వేయకూడదు, లమ్స్ వచ్చేస్తాయి, అంటే చిన్న చిన్న ఉండలు వచ్చేస్తాయి. కాబట్టి కొంచెం వాటర్ మిక్స్ డైల్యూట్ చేసుకుందాం. మనం డైల్యూట్ చేసుకుంటే దాంట్లో ఈజీగా మిక్స్ అయిపోతుంది. కొంచెం పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు మన కార్న్ఫ్లవర్ ఏ విధంగా అయితే మనం మిక్స్ చేసుకుంటామో సేమ్ అదే టైప్లో మిక్స్ చేసుకోవాలి. వన్స్ వేస్తున్నప్పుడు మిక్స్ చేయాలి స్పీడ్గా. మనకి థిక్ అయిపోయింది కదా ఇప్పుడు కొంచెం థిక్ అయింది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం జీలకర్ర పొడి. మనకి వేడివేడిగా బొంబాయి ఆలూ చట్నీ రెడీ అయిపోయింది. ఇందాక మనం పూరి చేసాం కదా, అజ్వైన్ మేథీ పూరి, దానికి ఇది కాంబినేషన్. అది హస్బెండ్, ఇది వైఫ్. ఎస్. దాన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్కి తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో పసుపు కుంకుమ సీరియల్ కాబట్టి పసుపు ఆల్రెడీ దీంట్లో ఉంది, ఎల్లో కలర్. ఇప్పుడు కుంకుమతో గార్నిష్ చేస్తాం. మనకి సీరియల్ స్టార్ట్ అయ్యే ముందు కూడా మనకి ఈ విధంగానే వస్తుంది. పసుపు కుంకుమ. మధ్యలో ఇంకా చాలా ఎపిసోడ్లు తయారు చేసుకోవాలని గ్రీన్ సిగ్నల్. ఓకే, కొరియండర్తో మనం గార్నిష్ చేసుకున్నాం. మరి చూసారు కదండి, చాలా షార్ట్ టైంలో మనకి బొంబాయి ఆలూ చట్నీ రెడీ అయిపోయింది కదా. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. బొంబాయి ఆలూ చట్నీకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బఠానీల పేస్టు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, శనగపిండి, జీరా పౌడర్, పసుపు, ఉప్పు, కారం, నూనె, బంగాళదుంప ముక్కలు. బొంబాయి ఆలూ చట్నీ తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసి వేయించాలి. వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు, నానబెట్టి ఉడికించిన బఠానీ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉప్పు, పసుపు, కారం, కొన్ని నీళ్లు పోసి కొంచెం సేపు ఉడికించాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం శనగపిండి, నీళ్లు పోసి డైల్యూట్ చేసుకొని ఆ మిశ్రమాన్ని చట్నీ మిశ్రమంలో పోసుకొని అందులో కొంచెం జీరా పౌడర్ వేసుకొని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, బొంబాయి ఆలూ చట్నీ రెడీ. మరి అలీ గారు టేస్ట్ చేద్దామా? రైట్. అమేజింగ్, చాలా బాగుంది. స్పైసీ కొంచెం ఎక్కువ, ఎందుకంటే తెలియకుండా నేను చెప్పాను తక్కువ వేస్తానని. మీకు ఇష్టం అని చెప్పి స్పైస్ ఎక్కువగానే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. అలాగే మీరు నెక్స్ట్ టైం మమ్మీ డాడీకి ఈ ఐటెం అలాగే పూరి, ఈ రెండు ఐటమ్స్ ఎప్పుడు చేసి చూపిస్తున్నారు? నెక్స్ట్ నేను 3 ఇంట్లో ఉన్నప్పుడు. ఓకే, నేను కూడా చూస్తాను. మీరు చేశారు లేదు నాకు ఆటోమేటిక్ తెలుస్తుంది. బట్ ఇంట్లో మీరు కూడా చేయండి. అలాగే మీరు కూడా ఇలా వస్తుంది. వస్తుంది, నో ప్రాబ్లం. ఎందుకంటే చూసారు కదా, ప్రొసీజర్ చూసారు కదా, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, టెన్షన్ ఏం లేదు. అది వెంకట్ మీరు చేశారు కదా. ఎవరు చేసినా ఆటోమేటిక్గా చేయవలసింది అదే టెంపర్, అదే కడాయి, అదే మసాలాస్, రైట్ కదా. అంతేకాకుండా దీంట్లో మనం అది పేస్ట్ చేసేసాం మనం, బఠానీ ఏదైతే ఉందో దానివల్ల మనకి టేస్ట్ ఇంకొంచెం బాగా వచ్చింది. దాన్ని మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది ఐటెం. మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మన అలీ గారు కూడా ట్రై చేస్తానని చెప్పారు, సో మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. మరి మా ప్రేక్షకులకి ఏదైనా మంచి అడ్వైస్ కానీ లేదంటే మీ గురించి కానీ ఏదైనా చెప్తారా? నాకు మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి. నాకు ఈ ఫీల్డ్లో ఇంకా చాలా ఇయర్స్ ఉండాలని. ఐ వాంట్ టు బీ ఇన్ దిస్ ఫీల్డ్ ఫర్ అ లాంగ్ టైమ్. మీకు నేను చేసిన అన్ని పని నచ్చుతుంది. ఐ విల్ స్టే అప్ టు మై మార్క్. మీకు చాలా ఎంటర్టైనింగ్ చేస్తాను. మరి ఫైనల్గా మనం బాయ్ చెప్పేద్దాం, రైట్? బాయ్. ఫార్చ్యూన్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట ప్రేక్షకులందరికీ కూడా బాయ్.